ప్రాంతీయ పార్టీల్లో ఏ నిర్ణయమైనా అధినేత ఇష్టానుసారమే ఉంటుంది. ఆయా పార్టీల అధినేతలు తమ తమ విధానాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నమనే చెప్పక తప్పదు. వైసీపీలో అధినేత నిర్ణయాలను ఎక్కువగా ఐపాక్ ప్రభావితం చేస్తుందని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా రాజకీయ సేవల కోసం వ్యూహకర్తలను నియమించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ విషయానికి వచ్చేటప్పటికి పార్టీ నిర్వహణలో కూడా ఐపాక్ పాత్ర కీలకం కావడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఐపాక్ పలు సందర్భాల్లో ప్రభుత్వానికి చెందిన నిర్ణయాల్లో కూడా జోక్యం చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. స్కీమ్ల అమలుతో పాటు పార్టీకి సంబంధించిన విషయాల్లో ఎప్పుడు ఏ కార్యక్రమం చేయాలి వంటి విషయాలను కూడా ఐపాక్ టీం సూచనలు సలహాలే వైసీపీలో కీలకంగా మారాయని చెప్తున్నారు. పార్టీ నిర్వహణ విషయంలో సీనియర్ నేతల సలహాలు సూచనల కంటే ఐపాక్ ప్రభావమే ఎక్కువనే చర్చ వైసీపీలో ఉంది. అత్యంత కీలక ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖరారుతో పాటు వ్యూహాల అమలు బాధ్యతను కూడా ఐపాకే చూసుకుంటుంది. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విషయంలో కూడా మంత్రులు కీలక నేతల సూచనల కంటే ఐపాక్ సూచనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్తున్నారు. అందుకే వైసీపీలోని కొంతమంది కీలక నేతలు ఐపాక్ టీములతో మాట్లాడుకుని కొంతమంది అభ్యర్థుల విషయంలో కూడా మార్పులు చేర్పులు చేయించడంలో విజయం సాధించారనే చర్చ ఆ పార్టీ నాయకుల్లో సాగుతుంది. పార్టీ పరంగా వైసీపీలో ఏ జిల్లాలో అయినా ఎంత పెద్ద సీనియర్ నాయకుల మధ్య సమస్య తలెత్తినా వాళ్ళు నేరుగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసే ఛాన్స్ ఉండదు. ఏదైనా సరే పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరే తేలిపోవాలి. కొన్నిసార్లు సీఎంఓలో అనధికారికంగా పార్టీ వ్యవహారాలు చూసే ఐఏఎస్లకు కూడా ఈ బాధ్యతలు అప్పగించిన సందర్భాలు ఎన్నో. అత్యవసరమైతే తప్ప పార్టీ వ్యవహారంలో ఎంత పెద్ద సీనియర్ నాయకులైనా సరే జగన్ను కలిసే ఛాన్స్ ఉండదంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీంతో వైసీపీ అంటే తెర వెనుక ఐపాక్, తెర ముందు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చ వైసీపీ నేతల్లోనే ఉంది. గత 5 సంవత్సరాలుగా అది పార్టీ వ్యవహారమైన ప్రభుత్వ వ్యవహారమైన తెర ముందు కనిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే. ఈ విషయంలో సీనియర్ మంత్రులు, సీనియర్ నేతలకు పెద్దగా ఎక్కడ చోటు దక్కదని చెప్పొచ్చు. వైసీపీ అధినేత సీఎం జగన్ తీరు ఎంత దారుణంగా ఉంటుందంటే ఎన్నికల ఏడాదిలో అంటే 2024 మార్చి 12న జరిగిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవానికి కూడా జగన్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణకు రాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా సీనియర్ నేతలు, కొంతమంది మంత్రుల సమక్షంలోనే జరుగుతుంది తప్ప పార్టీ అధినేత దీనికి హాజరు కారు. ఇవన్నీ చూసి పార్టీ నిర్వహణ విషయంలో జగన్ ఎంత సీరియస్గా ఉంటారో అర్థం చేసుకోవచ్చని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.